హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ పద్మ లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మా నిహాంత్ బర్త్డే అయితే సోమవారం 20వ తారీఖునండి. బర్త్డే అయితే ఇంకా బయట అయితే ప్రిపేర్ చేసుకున్నాము. అక్కడికైతే వచ్చేసామండి. ఇది కొంచెం మా స్వీటీ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉందన్నమాట. చిన్న మినీ థియేటర్ లాగా ఉంటుందండి. ఇక్కడ వీళ్ళైతే తణుకంట మా సైడే. ఇంకా మా వారైతే వాళ్ళతోటి మాట్లాడుతున్నారు. పైన రూమ్ అనమాట అండి. ఇంకో ఫ్లిక్సీ పార్టీ అని పేరు దీనికి. ఇక్కడ ఏంటంటే అండి రూమ్స్ లాగా ఉంటాయన్నమాట. ఇక్కడ బర్త్డే పార్టీలు అయ్యి పెట్టుకుంటారనమాట. అలాగా మా వాళ్ళు అయితే ఇలాగా చిన్న ఇంకా మినీ థియేటర్ అయితే పురమాయించారండి. ఇదైతే భోజనాలు చేసి గది అనమాట. మనకి ఫుడ్ కూడా పురమాయించేసుకున్నాము. ఫుడ్ వాళ్ళు తెచ్చి అక్కడ పెట్టేస్తారనమాట. మనం పార్టీ అయ్యాక వెళ్ళి తినేయటమే. ఇదైతే మినీ థియేటర్ అన్నాను కదా, అదనమాట అండి. అంటే ఇంకా ఎవరో ఎక్కువ కాదు కదా, మేమేమో వాళ్ళనే చిన్న మినీ థియేటర్ అయితే పురమాయించిందండి స్వీటీ. పెద్దవి ఉన్నాయి. ఇదైతే మాకు సరిపోద్దని చెప్పేసి మేము ఇదైతే సెలెక్షన్ చేసుకున్నాం అనమాట. బాగుంటుందండి ఇక్కడ. ఇంటి దగ్గర లేకుండా ఇంకా ఇలాగనమాట. అంటే ఇంకా పనమ్మాయి అది రావట్లేదు కదా, ఇంకా వస్తే అయిపోద్దని. తర్వాత ఫుడ్ కూడా కొంతమంది వెజ్, కొంతమంది నాన్ వెజ్నండి. ఇంకా అందుకని ఇంకా ఇలాగా పురమాయించేసాం అనమాట బయట. బాగుంది ఇక్కడ సెలబ్రేషన్ జరుగుద్ది అనమాట. అంటే ఇంకా ఎవరో ఏం కాదండి, స్వీటీ వాళ్ళ తోటికోళ్ళ గారు చెల్లెలు, హర్ష వాళ్ళ పిన్ని బాబాయి అక్క వాళ్ళ ఫ్యామిలీస్ అనమాట అండి. అంతే ఇంకా చిన్నగా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ ఈ గదిలో అయితే ప్రొజెక్టర్ కూడా ఉందండి. పిల్లల ఆ ప్రొజెక్టర్లో పాటలు అయితే మనకి వాళ్ళు మన ఫోన్కి కనెక్షన్ అయితే ఇస్తారు. ఆ ఫోన్లో పెట్టుకుంటే పిల్లలు ఇంకా డ్యాన్స్లు అనమాట. మా జాన్విత, తర్వాత అన్వి, మా నిహాంత్ ఇంకా డ్యాన్స్లు అనమాట. ఇంకా మిగిలిన వాళ్ళు ఇంకా రావాలండి. వర్షం చాలా పెద్ద వర్షం వచ్చిందనమాట. మేము అక్కడికి వెళ్ళాము. ఈలోగా ఇంకా వర్షం వల్లనే ఇంక వీళ్ళందరూ కాసేపు ఆగి అప్పుడు బయలుదేరారంట. వాళ్ళు వచ్చేదాకా అని చెప్పేసి ఇంక ఇలాగా పిల్లలైతే ఇంకా వాళ్ళకి ఇష్టంగా డ్యాన్సులు అవి వేసుకుంటున్నారనమాట అండి. మా నిహాంత్ అయితే అండి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాడనమాట. అమ్మ నాకు ఇది చాలా బాగుందమ్మా, నాకు ఇది బుక్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అమ్మా అని ఇంక వాళ్ళ అమ్మనైతే పట్టేసుకుని ఇంకా చాలా చాలా సంతోషంగా ఉన్నాడనమాట అండి. ఇంకా ఈడు బర్త్డేకి ఇంకా ఎప్పుడు వర్షమేనండి. అప్పుడే 4 రోజుల మట్టి వర్షం వస్తుంది. ఈరోజు పగలంతా లేదు, సాయంత్రం అయ్యేసరికి ఇంకా చాలా గట్టిగా వచ్చిందండి. దానివల్ల అయితే మిగిలిన వాళ్ళ పిన్ని, మిగిలిన వాళ్ళందరూ కూడా అదే నిహాంత్ వాళ్ళ పిన్ని చెల్లి వాళ్ళందరూ ఆగిపోయారనమాట. వాళ్ళు వచ్చేంత వరకు ఇంక మేము అలాగా కూర్చుని ఇంకా జాన్విత డ్యాన్స్ చాలా బాగా వేస్తుందండి. ఎంత బాగా వేస్తుందో. ఏదైనా పాట
పెట్టేసుకుని ఇంటి దగ్గర కూడా సరే టీవీలో పాట పెట్టేసుకుని డ్యాన్స్ చేసేద్దండి. సంగీతం అయితే అప్పుడు ఒక వారం రోజుల నుంచి సంగీతం క్లాస్కు డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్తుంది. డ్యాన్స్ అయితే చాలా బాగా వేస్తుందండి. ఇక్కడైతే దశావతారం సినిమాలో ముకుంద ముకుంద పాట ఉంటుంది కదండి, అది ఆ స్క్రీన్ మీద పెట్టింది స్వీటీ. దానికి డ్యాన్స్ వేస్తుంది అనమాట అండి. కాపీరైట్స్ వచ్చేస్తాయని చెప్పేసి ఇంకా సాంగ్ అయితే పెట్టలేదు. డ్యాన్స్ అయితే మీరే చూసేయండి, చాలా బాగా వేస్తుందండి. ఇంకా కాసేపటికైతే అందరూ వచ్చేసారు. ప్రవీణ్ అయితే బాగా లేట్గా వచ్చాడండి. మా కోడలకైతే తనకి పాపం రావటం కుదరలేదండి, ఇంక తనైతే రాలేదు. ఇక్కడైతే మా నెహాన్తో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోటోలు చిన్న వీడియోలాగా తీసి పెట్టారండి, మీరే చూడండి.
కూర్చో కూర్చో Come back, come back. నవ్వుతూ చూడు వాళ్ళే చూడు మామూలుగా చూడు నవ్వుతూ చేసి నోట్లో స్టైల్ నవ్వు ఇంకా అంతేనా ఇలా పెట్టి ఇంకా స్టైల్ రెండు రెడీయా చిన్ను నువ్వు కట్ చేయాలి అలాగే నిలబట్టుకో ఒకసారి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చూడు కట్ చేస్తాం చిన్న పీస్ కట్ చేయాలి చిన్న పీస్ కట్ చేయి కొంచెం వెనక్కి నాకు అవకాశం ఏంటంటే చెప్పట్లేదు నువ్వే తినే గట్టిగా పాడండి పెట్టింది తిను అమ్మో అందరికి చిన్న చాగా అన్నకి బావకి అరే క్రీమ్ పెట్టారు అలా కాదు చూడండి చూడాలి భద్రబాయ్ నవ్వుతూ ఉంటే వస్తాడు భద్రబాయ్ స్మైల్ ఓకే అస్సలు కదలకూడదు స్మైల్ బర్త్డే ఎవరు అర్థం కట్టలేదు నవ్వాలి బాగా అన్ని ఫిక్స్ పోయింది స్మైల్ 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 ఇచ్చుడు భద్రబాయ్ స్మైల్ పెద్ద గిఫ్ట్ తీసుకున్నావు నవ్వట్లేదు నువ్వు నేను తీసుకుని వెళ్ళిపోనా చూడండి స్మైల్ 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 ఇటు చూడాలి ఇటు చూడండి మంచి స్టైల్ నుంచి ఉన్నాడు ఆహా ఓహో సూపర్
ఓకే ఓకే చిన్న స్మైలీ చాలు. అది అది క్యూట్ మామ. చాలా కష్టం. వెనకాల పెట్టు, వెనక. సరే పట్టుకో. ఇచ్చుడు 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 ఇచ్చుడు. ఆడి ఫేస్ అది సరిపోయాడు. సేమ్ స్మైల్ స్మైల్ అన్న చూడండి. సేమ్ చించన్ లాగే ఉన్నాడు అబ్బా. అన్ని ఫోటోల కంటే ఈ ఫోటో బాగా వచ్చింది. అవ్వాలే. స్మైల్ ప్లీజ్. అదొకటి అడగన్నట్టు పెట్టావు నువ్వు. అబ్బా కాళ్ళు ఎత్తుతున్నాడు ఇడు. ఇదిగో ఇచ్చుడు 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 ఇచ్చుడు. స్మైల్. సెకండ్ ఇచ్చేయండి. ఇదిగోనండి ఇంకా కేక్ కటింగ్ అది అయిపోయాక ఇంకా ఫొటోస్ అవి తీసారు. ఫోటోగ్రాఫర్ కూడా ఇంకా వాళ్ళేనమాట అండి. ఇంకా మొత్తం ఫుడ్ ఇక్కడ డెకరేషను ఆ ఫొటోసు అన్నీ కూడా వాళ్ళేనండి. ఇదైతే చాలా బాగుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి లైక్ అయితే చెయ్యండి. బాయ్ అండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. చూసినందుకు ధన్యవాదాలు. షేర్ చేయండి మరియు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.